సో రిజల్ట్స్ హై టైం అయితే వచ్చేసిందండి. ఈరోజు రాత్రికి ఏదో ఒక సమయానికి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి సో ఒక్కసారి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమేం చేయాలి అనేటువంటి స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎన్టీఏ యొక్క అబ్జర్వేషన్ గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్న దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట రిజల్ట్స్ ఇస్తారు. మీరందరూ పాపం నిద్ర మానుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సింపుల్గా మీరు ఏం చేయాలంటే బెల్ బటన్ నొక్కి పెట్టినట్లయితే మీరు అట్లా రిజల్ట్స్ రాగానే వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది మా దగ్గర నుంచి. మీరు ఈజీగా వెంటనే ఫస్ట్ 1 అవర్లో కానీ చూసుకున్నట్లయితే మీకు సైట్ క్రాష్ కాకుండా ఉంటుంది, సర్వర్స్ క్రాష్ కాకుండా ఉంటాయి. తద్వారా మీరు ప్రశాంతంగా మీ రిజల్ట్స్ ఏమున్నాయో చూసుకొని సో మీకు ర్యాంక్ ప్రెడిక్టర్లోకి పోయేసి మన దగ్గర ఉన్నటువంటి సో ఎక్కడైతే మీకు జేఈ పర్సంటైల్ మీకు వస్తుందో ఆ పర్సంటైల్ని మా యొక్క మార్క్స్ ప్రెడిక్టర్ అంటే ర్యాంక్ ప్రెడిక్టర్లోకి వెళ్తే మీకు ఆ ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. ఆ ర్యాంక్ని తీసుకెళ్ళేసి మన కాలేజ్ ప్రెడిక్టర్ దాంట్లో కానీ ఇచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా ఏ కాలేజీలో వచ్చే ఆప్షన్ ఉంటుందో చూసుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు. కాబట్టి ఒకసారి ఈ స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చూద్దాం. సో జేఈ మెయిన్స్ 2026 రిజల్ట్స్ సెషన్ 1 లింక్ అప్డేట్. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. ఈరోజు రాత్రికి లేకపోతే ఎప్పుడైనా వాళ్ళు ఆడ్ టైమింగ్స్లోనే ఇస్తారు. సహజంగా ఎప్పుడైనా 12వ తారీఖు అని చెప్తుంది, కానీ 11వ తారీఖు 11 గంటల తర్వాత 10 గంటల తర్వాత ఏ క్షణానైనా వాళ్ళు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఎట్లా చేస్తారు దీంట్లో అంటే రిజల్ట్ అఫీషియల్ ఎనీ మూవ్మెంట్ ఫ్రమ్ నౌ విండో. సో రిజల్ట్స్ ఈరోజైనా లింక్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మీరు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ యొక్క ఎన్టీఏ రిజల్ట్ విండో అనేది యాక్టివేషన్ అనేది ప్రోగ్రెస్లో ఉందండి ప్రజెంట్. ఎగ్జాక్ట్ రిలీజ్ టైం ఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ టైంలో మొత్తం దేశం అంతా కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది. యాక్సెస్ స్కోర్ కార్డ్ బిఫోర్ సర్వర్ క్రాష్. సో మీ లోపల ఎప్పుడైతే ఒక్కసారి పిల్లలందరూ ఒకసారి వచ్చి పడిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా సర్వర్ క్రాష్ అవుతుంటుంది. తర్వాత నిదానంగా రిజల్ట్స్ చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరు కానీ నోటిఫికేషన్ బటన్ కానీ నొక్కి పెట్టినట్టు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నట్లయితే వెంటనే మేము మ్యాక్సిమం 5 to 10 సెకండ్స్ లోపలే మీకు అప్డేట్ అనేది మేము ఇచ్చేస్తాం. సో దాని ప్రకారంగా మీరు మీ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సర్వర్ బిజీ అయ్యేలోపు మీ దాన్ని చెక్ చేసుకుంటే అయిపోతుంది. సో ఎన్టీఏ రిజల్ట్స్ విండో యాక్టివేషన్ ఇన్ ప్రోగ్రెస్ నౌ. సో కరెంట్ స్టేటస్ నౌ డేటా ఈజ్ అప్లోడింగ్, టెక్నికల్ టీమ్ ఈజ్ యాక్టివ్ బిహైండ్ ద సీన్స్. సో 85% వరకు ఆల్మోస్ట్ అప్లోడింగ్ అయిందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏ క్షణానైనా మీకు రిజల్ట్స్ అనేది రావచ్చు.